రాఘవ్ చడ్డా పార్లమెంట్ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ. రీసెంట్ టైమ్స్‌లో మనకి ఇతని గురించి చాలా అంటే చాలా ఎక్కువగా వినపడుతుంది. ఎందుకంటే అతను బేసిక్‌గా కొన్ని మెయిన్ ఇష్యూస్ మీద అంటే జనరల్‌గా అందరూ ఏవైతే పార్లమెంట్‌లో ఒకరినొకరు తిట్టుకోవడానికి వాడుతుంటారు దాన్ని. అండ్ ఒక పార్టీని ఇంకో పార్టీ తిడుతుంటది. ఆ పార్టీని ఈ పార్టీ తిడుతుంటది. సో వాటి మీదే మాడుతుంటారు. వాటి మీద క్వెషన్ చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఈయన మటుకు కొన్ని రియల్ ఇష్యూస్ మీద లైక్ రియల్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ అవి కూడా అంత పెద్ద ఇష్యూస్ అని నేను అన్నాను, కానీ వాటి వల్ల ఎంతో కొంత మంచి అయితే జరిగింది. సో అలాంటి వాటి మీద ఆయన కొంచెం పోరాడాడు, కొంచెం గట్టిగానే మాట్లాడాడు, నిలదీశాడు. అవి ఏంటంటే ఎయిర్పోర్ట్లో బేసిక్గా ఐటమ్స్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో చాలా ఎయిర్పోర్ట్స్లో ఇప్పుడు ఆయన దాన్ని పాయింట్అవుట్ చేసిన తర్వాత ఈ టీ సమోసా అనేవి తక్కువ వస్తున్నాయి అనమాట. సో అంటే జనరల్గా ఏమైనా స్నాక్ తీసుకోవాలనుకున్నా కూడా చాలా కాస్ట్ అయిపోతుంది. ఏది కొనాలన్నా వందల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అలాగా? ఈవెన్ టీ కాఫీల కాస్ట్ కూడా 200, 300 ఉంటుంది ఎయిర్పోర్ట్లో. ఎందుకు అలాగా? సో ఎయిర్పోర్ట్ అంటే అన్నిసార్లు బిజినెస్ క్లాస్ పీపులే, ఫస్ట్ క్లాస్ పీపులే ట్రావెల్ చేయరు కదా, ఎకానమీ పీపుల్ కూడా ట్రావెల్ చేస్తారు. సో వాళ్ళు వేరే దారి లేక అక్కడికి అంటే ఫ్లైట్ మాత్రమే అవైలబుల్ ఉందని చెప్పి అది బుక్ చేసుకొని ఉండొచ్చు, డబ్బులు ఎక్కువ అయినా సరే ఖర్చు పెట్టుకొని. బట్ ఫుడ్ కోసం కూడా అంత పెట్టాలంటే అవ్వదు కదా. సో కడుపు కొంచెం ఆకలి తీర్చుకోవడానికి ఆ సమోసా, ఈ కాఫీ, టీ ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్కి ఉండాలి. ఇట్లాంటి కొన్ని పాయింట్ ఉంటుంది. అలాగే ఈ జొమాటో, ఈ బ్లింకిట్, జెప్టో ఈ డ్రైవర్ల కోసం వాళ్ళ గురించి అంటే వాళ్ళకి మధ్యాహ్నం పూట తినడానికి కూడా లేకుండా పోతుందన్న దానికోసం కావచ్చు. ఇంకా చాలా చాలా విషయాల గురించి ఆయన కొంచెం అందరికీ కనెక్ట్ అయ్యేటటువంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ని మాట్లాడారు. అంటే టోల్ ప్లాజాల కోసం, తర్వాత రీఛార్జ్లు అంటే 28 డేస్కి రీఛార్జ్ని పెడుతున్నాయి కదా. సో 28 డేస్కి ఎందుకు పెట్టాలి, 30 డేస్కి ఎందుకు పెట్టదు, ఇప్పుడు 30 డేస్కి పెట్టారు కదా. ఆయన వల్ల మారింది అని కాదు, కానీ బట్ ఆయన మాట్లాడాడు దానికోసం. అండ్ దాన్ని పాయింట్అవుట్ చేశాడు. అలా పాయింట్అవుట్ చేయబట్టి ఓకే, మనకు తెలియకుండా మనం సంవత్సరానికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేసుకుంటున్నాం అనే విషయం మనకు అర్థమవుతూ వచ్చింది కదా కొద్దో గొప్ప. సో అట్లాగా ఆయన చాలా విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. సో అందుకే బాగా పాపులర్ ఆయన. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పర్సన్స్లో కేజ్రీవాల్ తర్వాత ఎవరైనా అంత పాపులర్ అయ్యి అంటే అది ఆ పర్సనే. అయితే ఇలాగా ఈ రియల్ ఇష్యూస్ అన్నిటినీ కూడా మాట్లాడుతూ ఇలాగ అతను కొంచెం బాగా పాపులర్ అయ్యాడు కదా. బట్ ఇప్పుడు ఏమైందంటే అతను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన డిప్యూటీ స్పీకర్, అంటే డిప్యూటీ మెంబర్ అనమాట ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభలో. సో అతన్ని ఇప్పుడు ఆ పదవి నుంచి తీసేశారు కంప్లీట్గా. ఆమ్ ఆద్మీ పార్టీ అతన్ని కంప్లీట్గా ఆ పోస్ట్ నుంచి తీసేసింది. అట్ ద సేమ్ టైం ఎవరైతే స్పీకర్ ఉంటారో ఆ స్పీకర్కి కూడా ఏమని చెప్పారంటే ఇక మీరు అతనికి ఎటువంటి మైకు కూడా ఇవ్వద్దు, అతనికి మీరు టైం ఇవ్వాల్సిన అవసరం లేదు మాట్లాడడానికి అని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు. సో అతను దాని గురించి ఒక వీడియో చేశాడు. నేను ఏం చేశాను ఇందులో, నా తప్పు ఏంటి, నేను ప్రజల సమస్యల గురించి గొంతెత్తి మాట్లాడడమే తప్పు అయిపోయిందా, సో ఎందుకని నన్ను ఇంతలా వ్యతిరేకిస్తున్నారు, సో మీరు అంటే నిజమైన ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే తీసుకోలేకపోతున్నారా, ఇది బేసిక్గా ఆమ్ ఆద్మీ అంటే నిజమైన ప్రజల కోసమే కదా మనము పనిచేయాలి అండ్ వాళ్ళ కోసమే కదా నేను మాట్లాడుతున్నాను, దానికి నన్ను ఎందుకు తీశారు, ఇది చాలా తప్పు, ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఇంకా నాతో ఇప్పటివరకు మీరు ఉన్నారు, ఇక మీదట కూడా మీరే ఉండాలి నాకు మద్దతుగా అని చెప్తూ ఆయన మాట్లాడాడు. అయిపోయింది, ఒక వీడియో చేశాడు, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా పోస్ట్ చేశాడు. అయితే దానికి రెస్పాన్స్గా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ఒక రెస్పాన్స్ వచ్చింది. ఏమనంటే పార్లమెంట్లో మనకు ఉండేదే చాలా కొద్ది సమయం, అది మనకున్న కొద్ది సమయాన్ని కూడా మనం దేశ ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడాలి తప్పిస్తే ఎయిర్పోర్ట్లో సమోసా తక్కువ రేటుకి రావడం కోసం కాదు, ఉపయోగపడే వాటి కోసం మాట్లాడాలి. గుజరాత్లో కొన్ని వందల మంది మన కార్యకర్తల్ని అరెస్ట్ చేసి హింసిస్తున్నారు అన్నప్పుడు మాట్లాడలేదు, కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు మాట్లాడలేదు, తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత మద్దతుగా నిలబడలేదు, ఇంకా చాలా విషయాలు అంటే చాలా వాటిలో పాయింట్అవుట్ చేశారనమాట. అంటే అతను బేసిక్గా ఆపోజిషన్ అందరూ కూడా మోడీకి వ్యతిరేకంగా నిలబడిన టైంలో కూడా అతను మోడీకి వ్యతిరేకంగా నిలబడలేదని చెప్పి కూడా చెప్తున్నారు. సో అతను భయపడ్డాడు. భయపడ్డ చోట ఇంకా ధైర్యం ఎక్కడ ఉంటుంది అండ్ నిజాయితీ ఎక్కడ ఉంటుంది, స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది, సో అది లేదు. అందుకే ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ కవర్ డ్రైవ్లు చేస్తున్నాం. సో ఇక్కడ మనం దేశంలో ప్రజల కోసం పనిచేయాలి, పిఆర్ కోసం కాదు, అండ్ సోషల్ మీడియాలో రీచ్ కోసమో ఫాలోవర్ల కోసమో కాదు, మనం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ వాళ్ళు కొన్ని పాయింట్లు కూడా మెన్షన్ చేస్తున్నారు. అంటే ఆయన
ఈ స్టాక్ మార్కెట్లో అతలాకుతలమైన పరిస్థితుల కోసం కానీ లేదంటే కొన్ని వేరు వేరు ఇష్యూస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేయాల్సినవి ఉంటాయి. సో ఆ క్వశ్చన్ చేయాల్సిన వాటిని ఆయన క్వశ్చన్ చేయట్లేదని కూడా కొంతమంది అయితే వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. అంటే జనరల్గా వాళ్ళ వెర్షన్ ఏంటంటే అపోజిషన్ ఉన్నది జనరల్గా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడానికి అన్న ఒక పాయింట్లో అయితే వాళ్ళందరూ ఉన్నారనమాట. చాలామంది ఇదే పాయింట్ని మెన్షన్ చేస్తూ వస్తున్నారు. అంటే ఆయన దేని గురించి మాట్లాడేది అంటున్నారు, ఎల్పిజి క్రైసిస్ కోసం మాట్లాడలేదు, మాస్ లే ఆఫ్స్ అవుతున్నాయి వాటి గురించి మాట్లాడలేదు, ఫారెన్ పాలసీ బాగాలేదని కాంగ్రెస్ నమ్ముతోంది, ఆమ్ ఆద్మీ పార్టీ నమ్ముతోంది, బట్ మన ఫారెన్ పాలసీ ఫెంటాస్టిక్ ఉంది, ఏళ్ళ తెలియదు అంతే. సో దాని గురించి మాట్లాడలేదు అంటున్నారు. ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతున్న దానికోసం మాట్లాడలేదు, ఐటీ రూల్స్ అమెండ్మెంట్ కోసం మాట్లాడలేదు, సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే బ్లాక్ అయిపోయినాయో ఆ టైంలో మాట్లాడలేదు, స్టాక్ మార్కెట్ కోసం మాట్లాడలేదు, రూపాయి వాల్యూ పడిపోతుంది దాని గురించి మాట్లాడలేదు. సో అదే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల మీద ఎఫ్ఐఆర్లు పడినప్పుడు మాట్లాడలేదు. సో రాఘవ్ చడ్డా ఇలాంటి సందర్భాల్లో అసలు ఏమాత్రం మాట్లాడకుండా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మాట్లాడడం ఏంటి అనేది కొంతమంది వెర్షన్ అనమాట. సో జనరల్గా చాలామంది ఇట్లా అనుకుంటున్నారు. సో కేజ్రీవాల్తో ఒకప్పుడు చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేవాడు. కేజ్రీవాల్ టీంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కోర్ మెంబర్గా ఉండేవాడు అనమాట ఈ రాఘవ్ చడ్డా అనే పర్సన్. సో ఆ పర్సన్ ఇప్పుడు ఇలాగా కంప్లీట్గా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరం అయిపోవడం అనేది కొంచెం సందేహాలను రైజ్ చేస్తున్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని చెప్పి కూడా మాట్లాడుకుంటారు. అయితే ఇప్పుడు బేసిక్గా చాలామంది నమ్మకం ఏంటి, ఇప్పుడు రాఘవ్ చడ్డా అనే పర్సన్ ఇప్పుడు ఇదంతా చేసేది బీజేపీలోకి రావడానికా అన్న పాయింట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు బీజేపీ కూడా ఎలా ఆలోచిస్తుంది, అతనికి మంచి రీచ్ ఉంది, సో ఎక్కడ నిలబెట్టినా కూడా అతను గెలుస్తాడు, సో బీజేపీ పార్టీ తరపున నిలబెట్టినట్టయితే గెలుస్తాడు కదా అన్న పాయింట్ ఉంటుంది. కాకపోతే రాఘవ్ని నిలబెడితే, అంటే రాఘవ్ని బీజేపీలో తీసుకొని నిలబెట్టినట్టయితే అది ఇంకా బీజేపీకి ఎక్కడో నెగిటివ్ అవుతుంది తప్ప పాజిటివ్ అవ్వదు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో ఎప్పుడైతే మరి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తిని తీసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో పీపుల్కి ఏంటంటే బీజేపీ అలా చేసి ఉండకూడదు, వాడు ఎటైనా పోనీ బట్ బీజేపీలోకి వద్దన్న ఫీల్ ఉంటుంది. బట్ రాఘవ్ ఎక్కడ నిలబడినా గెలుస్తాడు కదా, సో మన పార్టీ తరపున నిలబెడితే మనకు ఒక ఎంపీ సీట్ యూజ్ అవుతుంది కదా, మనకు హెల్ప్ అవుతుంది కదా అన్న పాయింట్లో మేబీ ఉంచే అవకాశాలు ఉన్నాయి, బీజేపీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ నన్ను అడిగితే అది కూడా కరెక్ట్ అయితే కాదు. బట్ ఏదైనా ఒకటైతే వాస్తవం, రాఘవ్ చడ్డా అనే పర్సన్ మాట్లాడినవి కొన్ని మాట్లాడలేదు అనేది కూడా వాస్తవమే. ఇప్పుడు ఏవైతే ఇందాక మెన్షన్ చేశానో కొంతమంది సోషల్ మీడియాలో వాటి గురించి మాట్లాడుతున్నారో అవి ఆయన మాట్లాడలేదు అనేది ఎంతైతే వాస్తవమో కొన్ని ఉపయోగపడేవి మాట్లాడాడు అనేది కూడా వాస్తవమే, రైట్. సో టోల్ ప్లాజాల కోసం మాట్లాడాడు, ఈ రీఛార్జ్ల కోసం మాట్లాడాడు, ఎయిర్పోర్ట్ ఫుడ్ కోసం మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన మంచి విషయాలే మాట్లాడాడు, ఆయన కూడా ఏమీ రాంగ్ అయితే మాట్లాడలేదు. కాకపోతే వీళ్ళ వెర్షన్ ఏంటంటే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి కదా, ప్రశ్నించాలి, గవర్నమెంట్ని ఈ రూల్ పెట్టండి, ఈ మార్పు తీసుకురండి, ఇది డెవలప్ చేయండి, ఇది ఇలా చేయండి అని చెప్పే కంటే అది గవర్నమెంట్ ఏవైతే తప్పులు చేస్తుందో వాటి గురించి ఏగుపడేయాలి, వాటి గురించి తుమ్ము రేగొట్టాలి, అట్లా ఫీల్ అవుతున్నారు అనమాట. బట్ అని నాకు తెలిసి ఇది ఏ రకమైన భయం అయి ఉంటుందంటే, ఇప్పుడు ఇన్ కేసు గవర్నమెంట్ ఇతను చెప్పినవన్నీ చేసింది అనుకుందాం అబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ టోల్ ప్లాజాల్లో లూటీని తగ్గించింది, రీఛార్జ్లు 30 రోజులకు వచ్చేటట్టు చూసింది, తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా తక్కువ రేట్లకు స్నాక్స్ పెడుతున్నారు, అంటే కాఫీ టీ సమోసా ఇవన్నీ పెడుతున్నారు, తక్కువ రేట్లు పెడుతున్నారు. అట్లా చాలా ఉన్నాయి, కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు వాళ్ళు కూడా. సో మేబీ ఫర్దర్గా ఈ డెలివరీ పర్సన్స్ రిలేటెడ్గా అంటే జొమాటో, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇట్లా గ్రోసరీస్ రిలేటెడ్ కానీ లేదా ఫుడ్ రిలేటెడ్ కానీ ఏవైతే డెలివరీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటి పరంగా కూడా కొన్ని గైడ్లైన్స్ రావచ్చు. ఎందుకంటే దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నారు కాబట్టి. సో వాళ్ళకు ఒక టైం వరకు బ్రేక్ ఉండాలి, ఈ టైం నుంచి ఈ టైంకి ఆర్డర్లు ఉండకూడదు, ఒకవేళ కావాలనుకుంటే దాంట్లో షిఫ్ట్లు పెట్టుకోవచ్చు, అంటే అలా కూడా కొన్ని ఆప్షన్స్ ఏమైనా పెడతారేమో అనుకుంటున్నాను నేనైతే, నాట్ షూర్. మేబీ ఇలాగేమైనా చేస్తుందేమో. ఇలా చేసినట్టయితే వాళ్ళకి ఇంకా ఓట్లు పెరిగిపోతాయి కదా అని అనుకుంటూ ఉంటారు, అట్లా అనమాట. ఏమో, అంటే బేసిక్గా ఒకటైతే వాస్తవం అబ్బా, రాహుల్ గాంధీ అనే పర్సన్ ఉండడం వల్ల జనరల్గా బీజేపీకి ఓట్లు పడుతున్నాయి, ఓట్లు పెరుగుతున్నాయి కూడా. మొన్న కూడా ఏదో స్పీచ్లో మాట్లాడుతూ అమెరికా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనాలి అంటే అమెరికా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అమెరికా వీటన్నిటి నుంచి ఆయిల్ కొనాలంటే, అంటే ఇరాన్, వెనిజులా వీటన్నిటి నుంచి ఆయిల్ కొనాలంటే అమెరికా పర్మిషన్ తీసుకోవాలని చెప్పాడు. అంటే ఆయన చెప్పాలనుకున్నది ఇండియానే, కాకపోతే అట్లా చెప్పాడు అనమాట. సో అలాంటి స్టేట్మెంట్లన్నీ కూడా బాగా ట్రోల్ అవుతుంటాయి సోషల్ మీడియాలో. సో ఆ ట్రోల్ అయ్యి
ఆయనకి వేద్దాం అనుకున్న ఓట్లు కూడా బీజేపీకే పడుతుంటాయి, మోడీ గారికి పడుతుంటాయి. ఇప్పుడు మోడీ గారు కూడా ఉంటారు మరి ఇంకా ఈ టర్మ్ తర్వాత మరి ఎవరిని డిక్లేర్ చేస్తారో చూడాలి అఫీషియల్గా. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అసలు ఎవరిని డిక్లేర్ చేస్తారో చూడడానికి. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి మరి పరిస్థితి అనేది. సో రాఘవ్ చడ్డాని అయితే ప్రస్తుతానికి తీసేశారు సో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున. సో అండ్ పార్లమెంట్లో అతనికి మాట్లాడే టైం కూడా ఇవ్వద్దని చెప్పారనమాట. సో ఇంకా మరి ఆ పార్టీ బట్టి అక్కడ ఆదేశాలన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి మరి అతనికి ఇప్పుడు ఇబ్బందే, చూద్దాం. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రైట్ అనుకుంటున్నారా, రాఘవ్ చడ్డా రైట్ అనుకుంటున్నారా అంటే వాళ్ళు వాళ్ళు చెప్పిన పాయింట్ ఇదే, నేను ఆల్రెడీ చెప్పా కదా. సో మనకు దొరికే తక్కువ టైము, సో ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. సో మనకి ప్రభుత్వం ఏదైతే ఆ నిరంకుశ ధోరణి చూపిస్తుందో దాని గురించి మాట్లాడాలి, దాన్ని ఖండించాలి, ఖండాలుగా ఖండించాలి దాన్ని. అదే తప్పిస్తే సమోసాలు తక్కువ రేటుకి ఇవ్వండి, టీ కొట్లు పెట్టండి తక్కువ రేట్లకి, ఇవన్నీ ఎందుకు అని వాళ్ళు అంటున్నారు. ఎయిర్పోర్ట్లో టీ కొట్లు ఇవన్నీ ఎందుకని వాళ్ళు అంటున్నారు. ఈయన ఏంటంటే అది కూడా అవసరమే కదా అని ఈయన వెర్షన్. ఆయన కొన్నిటి గురించి మాట్లాడాడు, కొన్నిటి గురించి మాట్లాడలేదు అనేది కూడా నిజమే. అవన్నీ ఓవరాల్గా కలెక్టివ్గా విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాఘవ్ చడ్డా కలిసి ఆడుతున్న డ్రామా అనిపిస్తోంది నాకైతే. ఎందుకంటే రాఘవ్ అదంతా కూడా ఆ వీడియో ఏదైతే ఉందో తను పెట్టాడో అంతా స్క్రిప్టెడ్. అంతా అయిపోయిన తర్వాత ఆ గడ్డిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అటు ఎటు వెళ్ళిపోతుండో మొత్తం స్క్రిప్టెడ్, అది స్క్రిప్టెడ్ మోనోలాగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. సో తర్వాత రెండోది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా చేయడం వల్ల రాఘవ్కి ఇంకా సింపతి పెరిగి రాఘవ్ బేసిక్గా ఇంకా పాపులర్ అయ్యి రాఘవ్కి పడాల్సిన ఓట్లన్నీ బీభత్సంగా పడి అట్లా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? కేజ్రీవాల్ బేసిక్గా ఇప్పుడు కొంచెం డౌన్ఫాల్లో ఉన్నాడు, కేజ్రీవాల్ మీద ఫుల్ నెగిటివిటీ ఉంది. కేజ్రీవాల్ ఇప్పుడు గెలుచడలేదో తెలియదు, ఎలక్షన్స్లో నిలబడినా సరే కేజ్రీవాల్ ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ పార్టీకి ఒక ప్రత్యామ్నాయం కావాలి. సో తెర వెనక కేజ్రీవాల్ నుండి ముందుండి నడిపించాలన్న కూడా ఒక మంచి ఫేస్ వాల్యూ ఉన్నోడు కావాలి. సో రాఘవ్ చడ్డా అయితే బెటర్ అనుకుంటున్నారేమో. సో రాఘవ్ చడ్డాని మంచిగా మార్చి, అంటే వీళ్ళు బేసిక్గా రాఘవ్కి అగైనిస్ట్ ఉన్నారంటే అందరూ మంచిగా ఆలోచిస్తారు కదా. సో అట్లా ఆలోచించి రాఘవ్కి ఫుల్ పాజిటివిటీ వచ్చేలా చూసి ఆ తర్వాత సరే ఓకే అని చెప్పి రాఘవ్ని ఆ పార్టీలో మెయిన్ లీడ్ పొజిషన్లో పెట్టేసి అలా ఏమన్నా చేస్తారా అని నా డౌటు. అంతే, దానికోసం కుట్ర పడుతున్నారేమో అని నా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో అందుకే బీజేపీ రాఘవ్ చడ్డాని తీసుకోకపోతే బెటర్ అని నమ్ముతాను నేనైతే మాత్రం. మరి మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.